రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరుని వేదికగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మళ్ళీ నిన్నటి దినం జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలమ్మ గారు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి చాలా విషయాలు మాట్లాడినారు. వాళ్ళు ఏం మాట్లాడినారు అని చెప్పేదానికంటే ముందుగా ఏ మాటలు అవసరమైనవి మాట్లాడలేదో ముందే చెప్తా ప్రజలారా. అర్థమైందనుకుంటా. పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించినటువంటి సోదరి షర్మిలమ్మ గారు రాష్ట్ర ప్రజలకు ఏమైతే చెప్పాలనుకుందో, ఈ సమస్యకు మూలం ఏదైతే ఉందో అది మాట్లాడలే. అవసరం లేని మాటలు మాట్లాడింది. అవసరమైన మాటలు ఏంటంటే, ఈ సమస్య అంతటికీ మూలం ఆస్తి వివాదం. ఈ సమస్య అంతటికీ మూలం ఆస్తి వివాదం. తన తండ్రి అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తిని ఇంకా పంపకం చేయలేదని, ఆ ఆస్తిలో సగభాగం నాకు హక్కు అధికారం ఉంది అని చెప్పేది ఆమె అభియోగము, డిమాండ్. దీని మీదనే ఈ చర్చ అంతా జరుగుతుండేది. నేను మాట్లాడింది కూడా మొన్న ఇదే, సతీష్ రెడ్డి మాట్లాడింది ఇదే, పేర్ని నాని అన్న మాట్లాడింది ఇదే, లేకపోతే మా వాళ్ళందరూ మాట్లాడింది ఇదే. నేను మాట్లాడిన తర్వాతను ముందో వెనుకో. కానీ నిన్నటి దినం ఆమె మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలా? ఇదిగో మీరు చెప్తా ఉండేది తప్పు, నా తండ్రి ఆస్తి ఇంకా పంపకం జరగలేదు, నాకు దాని మీద అధికారం, హక్కు ఉందని చెప్పి తనకు ఉండబడినటువంటి సాక్ష్యాలతోనో ఆధారాలతోనో తన వాదన వినిపించవచ్చు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన ఎంఓయు రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల మీద ఎంఓయు రాయించినాడని చెప్పే విధానమే అయితే దానికి చెప్పాలా, సాక్ష్యమో ఆధారమో చూపిస్తూ. ఈ రెండింటికి మేము ఆ రోజే చెప్పినాం. రాజశేఖర రెడ్డి గారి బ్రతికి ఉండగానే 2009లో ఆస్తుల పంపకం జరిగింది, నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన ఆస్తులు ఫలానా అని చెప్పి ఆస్తుల వివరాలు కూడా వెల్లడించినాం. దానికి మీరు అంగీకరించినారు, మీ తల్లిగారు కూడా అంగీకరించినారు. ఎంఓయూ గురించి మాట్లాడిన దానికి కూడా మేము చెప్పినాం. రాజశేఖర రెడ్డి గారి ఆస్తులకు ఎంఓయూ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వార్జితముతో సాధించుకున్నటువంటి ఆస్తులపైన ప్రేమతో నీకు ఇవ్వాలనుకునేది చేసిన ఒక ఒప్పందము అని. ఎంఓయూ అంటే ఏముందమ్మా? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. తెలుగులో చెప్పాలంటే ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన ఒప్పంద పత్రం. ఇంకా మన కడప భాషలో చెప్పాలా, ఒక ముక్కలో చెప్పాలంటే ఉద్దేశము. అంతే. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశము, నా చెల్లెలు కాబట్టి నీ మీద ప్రేమతో నీకు నేను ఇది ఇవ్వాలనుకుంటాననేది ఆయన ఉద్దేశం. అంతే. దీనికి చట్టబద్ధత లేదు ప్రజలారా, చట్టబద్ధత లేదు దీనికి. ఇవి ఈ రెండు విషయాలకు సంబంధించి తన దగ్గర ఉండబడిన ఏదైనా ఆధారము, సాక్ష్యం ఉంటే మాట్లాడాలి. కానీ షర్మిలమ్మ గారు ఆ రెండు మాట్లాడలే. అవసరమైన రెండు విషయాలు మాట్లాడలే. మళ్ళా నిన్న అవసరం లేని మాటలు మాట్లాడింది, ప్రజలకు అవసరం లేని మాటలు మాట్లాడింది. ఏంది ఆమె మాట్లాడిన మాటలు? విజయమ్మ గారి లేఖ గురించి మాట్లాడింది. నోటరీతో స్టాంప్ చేసి ఇచ్చిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ విజయమ్మ గారు రాయలేదు, ఆమె సంతకం పెట్టలేదని చెప్పి మేము అన్నట్టు దాని మీద శాంతింపు మాట్లాడింది. ఎవరన్నారమ్మా అది? నేను మాట్లాడినప్పుడు మొట్టమొదటి రోజు చెప్పినా కదా, బాగా గట్టిగా చెప్పినా నేను. విజయమ్మ గారు రాసిన లేఖ ఒక పత్రికా ప్రకటనకు సంబంధించినది, ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, లేకుంటే ఒక నోట్ రిలీజ్ చేయొచ్చు, లేకుంటే ఇంట్లో కూర్చొని ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు. నోటరీ చేసి స్టాంప్ వేసి చేయడం అంటే కన్నా ప్రజలను నమ్మించడానికి బలమైనటువంటి ప్రయోగం చేయడమే తప్ప మరొక ఉద్దేశం కాదు అని చెప్పినా తప్ప ఆ లేఖ అమ్మ రాయలేదు అని మేము చెప్పలేదు తల్లి. మేము అనని మాటను అన్నట్టు ఆ లేఖ మీద సాగబెరిగి మాట్లాడితే ప్రయోజనం ఏముంది? మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా. రెండవది, మీరు మాట్లాడిన మాట, జగనన్నకు దమ్ము ధైర్యం లేదు, తనే వచ్చి మాట్లాడాల్సిన ధైర్యం ఆయనకు లేదు కాబట్టి మాట్లాడలే.
జగనన్నకు దమ్ము ధైర్యము లేక కాదు తల్లి మాట్లాడలేకుండా దానికి. సంస్కారము, కుటుంబ గౌరవము, చెల్లెలనే ప్రేమ. ఈ సంస్కారం చేత కుటుంబ గౌరవం అనే ముఖ్యమైన విషయానికి ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి, చెల్లెలనే విషయానికి ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేక నలిగిపోతున్నాడు. ఆయన మానసిక సంఘర్షణకు లోనవుతున్నాడు. దాన్ని మీరు గమనించక జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం లేదంటే ఇది హాస్యాస్పదమైన మాట తల్లి షర్మిలమ్మ గారు. కారణం, దమ్ముకు ధైర్యానికి చిరునామా మీ అన్న జగన్ తల్లి. దమ్ముకు ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకైనా ఏదైనా దమ్ము ధైర్యం కావాల్సి ఉంటే జగన్ అడిగి అరువు తీసుకోవచ్చు, అప్పు తీసుకోవచ్చు. టన్నులు ఉంది తల్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ధైర్యము. ఆయనకేందమ్మా ధైర్యం లేదనేది? సంస్కారమే, చెల్లెలని ప్రేమే, కుటుంబ గౌరవమే. చంద్రబాబు నాయుడుకు ఉప్పందించి లోపాయికారంగా పనిచేస్తున్నారు చూడి, అది బదారికి ఇడ్చడం. 22 సార్లు 21 సార్లు సునీతమ్మ కలిసింది చూడు చంద్రబాబు నాయుడును, అది బదారికి ఇడ్చడం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, భారతమ్మ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీరు చేసే ప్రతి దాడికి రాచమల్లు మొదలుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి మనిషి సమాధానం ఇస్తాడు తల్లి. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. ప్రజలు కూడా చెప్తా ఉన్నా నేను, ఎంఓయూ అనేది ప్రాథమికమైనటువంటి అవగాహన ఒప్పందమే ప్రజలారా. దీనికి చట్టబద్ధత లేదు. ఉద్దేశం, ఇప్పుడు నాకు ఉద్దేశం కలిగింది, నాకు ఉద్దేశం కలిగింది. మా మన్సూర్ ఉన్నాడు సోషల్ మీడియా, ఆ పిల్లోడు నా కోసం బాగా పనిచేస్తాడు, నా పట్ల ఎంతో విశ్వాసంగా ప్రేమగా ఉంటాడు. నీకు పలానా సాట నాకు ఉండే స్థలంలో ఒక 5 సెంట్లు స్థలం ఇస్తా నీకు మన్సూర్, ఇల్లు కట్టుకునేప్పుడు 10 లక్షలు లెక్కిస్తా అని చెప్పి నా ఉద్దేశాన్ని వ్యక్తపరిచిన. అది ఒక కాగితం మీద రాసిన. ఆ పిల్లోడు నాతో బాగా ప్రేమగా ఉండి ఇట్టే చేస్తే 5 సెంట్ల స్థలం ఇస్తా, ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ 10 లక్షలు లెక్క ఇస్తా. ఆ స్థలం నేను రీసెర్చ్ చేయించేటప్పుడు నా పిల్లోడు వరదరాజిరెడ్డి ఉప్పందిస్తే, వరదరాజిరెడ్డి కొంపకాడికి పోతే నేను 10 సెంట్లు 5 సెంట్లు ఆ పిల్లోని స్థలం ఇస్తానా? నా ఉద్దేశాన్ని మార్చుకున్నా. జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా ఇంతే. దీనికి ఆయన షర్మిలమ్మ ఆస్తిని కొట్టేసినట్టు, వాళ్ళ కుమారుడు కూతురుకు, మేనల్లునికి, మేనకోడలకు అన్యాయం చేసినట్టు, అటు తిరిగి ఇటు తిరిగి ఈ కథ పక్కన పెట్టి మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య విషయం తీసుకొచ్చి భారతమ్మను టార్గెట్ చేయడము, ఇది చాలా అన్యాయం తల్లి. అందుకే మేము స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నా, మీరు ఏదైతే మమ్మల్ని కుక్కలని సంబోధించినారో మళ్ళీ చెప్తానం తల్లి, మేము కుక్కలమే, జాతి కుక్కలమే, విశ్వాసం మెండుగా ఉండే కుక్కలమే. ఈ కుక్కలు జగన్మోహన్ రెడ్డి గారింట్లో దొంగలు వన్నప్పుడు మాత్రమే మొరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారింట్లో ఇంటి దొంగలే బయలుదేరినారు కాబట్టే ఈ కుక్కలు మొరుగుతున్నాయి తల్లి, ఇంకా మొరుగుతాయి.